సమాజంలో గురువులపై గురుతర బాధ్యత ఉందని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని అతిథులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మంచి సందేశాన్ని ఇచ్చారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, ఇది చాలా బాధ్యతతో కూడుకున్నదని అన్నారు. మరే వృత్తి దీనికి సాటి రాదని తెలిపారు. గురువు అనేటువంటి వృత్తి ప్రపంచంలోనే అతి ఉత్తమమైనటువంటి వృత్తి. ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద టీచర్. ఒక ఉపాధ్యాయునిగా మనం మన జీవిత కాలంలో వృత్తిని చేపట్టామంటే అది ఎన్నో జన్మల సుకృతం. ఎందుకంటే ఉపాధ్యాయునికే ఒక గౌరవం ఏముంటుందంటే వేలాది వృత్తులను తయారు చేసేటువంటి సామర్థ్యం ఉపాధ్యాయులకే ఉంటుంది. వాళ్ళు కలెక్టర్ కావచ్చు, మంత్రి కావచ్చు, లేదా ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయినా, గవర్నర్ అయినా, మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ అన్ని రకాలైనటువంటి వృత్తులను తయారు చేసేవారే ఉపాధ్యాయులు. మరి వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఒక టీచర్ సాధారణమైనటువంటి స్థితిలో ఉంటే కూడా వారు వచ్చి ఆ టీచర్ ముందు గౌరవంగా నిలబడి నమస్కరించి మరి వాళ్ళకి గౌరవం ఇస్తారు. కేవలం అది టీచర్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. పిల్లల యొక్క భవిష్యత్తును రూపుదిద్దేటువంటి టీచర్స్